బాప్తీసం తీసుకుని కూడా మందిరానికి వస్తున్నా గానీ, ప్రార్థన చేస్తున్నా గానీ, వాక్యము చదువుతున్నా గానీ, వాక్యాన్ని వింటున్నా గానీ, నీ వేదనతో విడిచిపెట్టుకోలేకపోతున్నావో అదే లోకం అంటున్నాడు ఆయన. అదే లోకం. దేవుడు నీవు బాప్తీసం తీసుకున్న తర్వాత నీ కులాన్ని విడిచిపెట్టు, నీ మతాన్ని విడిచిపెట్టు, నీ బంధువుని విడిచిపెట్టు, నీ స్నేహితుని విడిచిపెట్టుకో, ఈ లోకాన్ని విడిచిపెట్టేసి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోనట్లేదైనా. ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నీవు లోకాన్ని విడిచిపెట్టే. శిష్యులైన వారు సముద్రం అనే ఆ లోకాన్ని విడిచిపెట్టి ఏం చేశారంటే యేసేను వెంబడించారు. దేవుడికి స్తోత్ర. ఏం వెంబడించారంటండి? యేసేను. ఇప్పుడు మనం ఎవరిని విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి. అందరూ చెప్పాలి, ఏం విడిచిపెట్టాలంటండి? లోకాన్ని విడిచిపెట్టాలి. లోకం అంటే ఏమిటి? లోకములో ఉన్నవి ఏమిటి? లోకములు ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ,